ప్రాబ్లం అవుతుంది సార్. దయచేసి మండల అధ్యక్షులు అందరూ దీన్ని కొంచెం చేసుకొని మాకు కూడా జిల్లాకు గీసుకొండ మండలకు ప్రధానంగా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మొత్తం పేమెంట్ చేసింది ఒక గీసుకొండ మండలే సార్. వాళ్ళకు మా జిల్లా తరఫున తప్పనిసరి వాళ్ళకు కృతజ్ఞతలు. అట్లనే వరంగల్ పోర్టులో కూడా కొందరు ఇచ్చిండ్రు, ఇంకా చాలా మంది ఇవ్వాలన్నట. మా వరంగల్ నర్సంపేట మండల అధ్యక్షుడు అన్మయ్య కూడా మొత్తం తయారు చేసింది సార్. వితిన్ ఒక ఈ వారంలో పెడదాం అనుకుంటే మాకు సాధ్యమైతే లేదు, ఖర్చుతో కూడుకున్నది. ఇది ర్యాలీ చేద్దామా, నిరాహార దీక్షలు చేద్దామా, లేదు ఇంకేదన్నా చేద్దామా అంటే అక్కడ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఎస్పీ ఆఫీస్ పోవాలి, అంత తిరుగుడు, వాళ్ళకు డబ్బులు పెట్టాలి. ఇందులో ప్రెస్, ఆ ప్రెస్ వల్ల కూడా మూట చెప్పాలి ప్రతిదీ కూడా. ఏం చేయాలో ఏం అర్థం కాకుంటున్నా సార్ జిల్లా పరిస్థితి. కొంచెం అందరూ మండలాధ్యక్షులు సపోర్ట్ చేసి మా జిల్లాకు కనుక మీరు ఇచ్చే ఒక రోజుకు ₹1 సార్. 365 రూపాయలు ఒక వ్యక్తికి రోజు ఒక పాన్ తింటే పోతుంది, ఒక సిగరెట్ తాగితే పోతుంది, లేదా ఇంకొకటి ఏదన్నా కూడా ఛాయ్ తాగితే ఒక ₹10 ఖర్చు అవుతుంది. దయచేసి ఒక్కొక్క రూపాయి దయచేసి మండలం జిల్లాకు కొట్టండి సార్. ఫోన్పే కూడా అందరి వాట్సాప్లలో పెట్టిండు. కొంచెం తొందరలో చేస్తే మేము కూడా వరంగల్ జిల్లా నుంచి రూపాయి కూడా వేస్ట్ చేయనియము. మా ట్రెజరర్ రవీంద్ర నాయుడు నిలబడండి సార్, మీరు ఆదర్శమైన రవీందర్. అయినా ₹1 కూడా నేను ఫోన్ చేసినా కూడా ఎవరికి ఇయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ ఫోన్ చేసినా ఎవరికి ఇయ్యాడు. అంత బందోబస్తు మా క్యాషియర్ దొరికిండు. తప్పనిసరి సార్ ఈ ఎన్ఎంసీ టీఎస్ఎంసీ దాడులు ఇది ఏం చేద్దామనేది పెద్దలు హరిబాబు గారు దీన్ని క్లుప్తంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ, దయచేసి ఏంటంటే ఏదైనా ఉంటే అసెంబ్లీయా లేకపోతే ఇంకేదన్నా పార్లమెంటా ముట్టడా ఇంకేదన్నా మీ ఇష్టం వచ్చినారు ఇట్లా తీయండి. వరంగల్ జిల్లా తరఫున ఒక 2-3 వేల మందిని తరలించే బాధ్యత మేము తీసుకుంటాం జిల్లా కమిటీగా. అందరు మండల అధ్యక్షులతో మాట్లాడి అందరినీ తీసుకుంటాం. దీన్ని చిన్నగా ఇంకా నాన్సుడు ధోరణి ఇది చేస్తే ప్రభుత్వాలకు తెలియకుండానైతే ఇది జరుగుతలేదు సార్. ఎన్ఎంసీ అనేది నేషనల్ వైజ్ అంటే ఢిల్లీలో కూర్చొని చక్రం తిప్పే కేసు అది. ఆ కేసు ఏం చేస్తాను ఒక తెలంగాణకే పంపిస్తాను. ఇది ఎంతవరకు సమంజసం? మరి పెద్దలు రాష్ట్ర నాయకులు అందరు కలిసి హైదరాబాద్లో కూర్చుంటాడు, నేతి రాజేశ్వరరావు ఉంటాడు, ఒక్కటి కూడా సపోర్ట్ ఉండదు, ఏముండదు. ఏమన్నా ఉంటే వాట్సాప్లలో పెడతాడు, సపడే కూర్చుంటాడు. వెంకటరెడ్డి ఉంటాడు, ఫోటోల కొరకు పోతాను కూర్చుంటాను చేస్తాను. కానీ తక్షణ ప్రతి చర్యకు ఇప్పుడు వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు దాడులు చేస్తారు. ఒక వ్యక్తి కావాలంటే మన ఎవరు దాన్ని ఏమంటారు యాంటిసిపేటరీ బెయిల్, ఆ బెయిల్ తీసుకోవాలన్నా కూడా 30-40 వేలు అవుతాయి ఒక మెంబర్ మీద కేసు అయితే. అది ఈ ఇంజక్షన్స్ వేస్తున్నామా, అది ఒక డైలాగిన్ వాయిల్, ఓ డెకాడ్రాను, ఒక డెక్సోనా ఉన్నా కూడా కేసు. అరే ఇది ఎక్కడిదా అన్నా అండి, ఒక బాటిల్ పెడితే చాలా వస్తుంది, ఇంకేం వేస్తాడు వాడు? వీళ్ళు డెకాడ్రాను ఇంకేదన్నా పారాసిటమాల్ ఏదో వేయాలి కదా ఆ సేవ్ కావడానికి, అది పెట్టినా కూడా కేసు. రాష్ట్ర నాయకులు అందరూ ఒక 20-30 మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఏం చేస్తున్నారో నాకేం అర్థమైతే లేదు. ప్రతిరోజు ముందుకొని అవుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. మా దగ్గర ఒక వ్యక్తి జయేందర్ రెడ్డి అని ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్, హాస్పిటల్ ముందే ఉంటుంది. ఆయన మీద కేసు అయితే స్టేషన్ బెయిల్ తీసుకోవడానికి ₹1,00,000 కట్టిండండి. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ లేని పరిస్థితి అట్లా. రాష్ట్ర నాయకులు ఏమన్నా జిల్లాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి జిల్లాను మండలాలకు ఇచ్చి చేసుకుందాం అంటే ఓకే, దానికైనా మనం ఏదన్నా కూడా చేస్తే ఒక పబ్లిక్ వస్తారు, 100 మంది 5-6 వేల మంది వస్తారు, చేద్దామా ర్యాలీ చేద్దామా, ప్రభుత్వాన్ని కనువిప్పు కలిపేటట్టు. ఇప్పుడు ఏదైనా కూడా రాజకీయ నాయకులే కదా, మనకు వంగి పనిచేయాలంటే రాజకీయ నాయకులను ప్రెషర్ చేస్తేనే ఇది ఒకటి ఆగుతుంది, లేకపోతే ఆగదు. తప్పనిసరి స్టేట్ కమిటీకి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. హరిబాబు సార్ మీరు ఉమ్మడి రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి తప్పనిసరి మీరే దీన్ని చొరవ తీసుకొని అసెంబ్లీ పిలిపిస్తావా, లేదు హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టిస్తావా, లేదు వరంగల్ జిల్లా అంటే మాకు చెప్పు. వితిన్ ఒక 10-15 రోజులలో మీరు తప్పనిసరి ర్యాలీ కానీ ఏదైనా కూడా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. పిలిపిస్తలేరు మీరు, ఎందుకంటే వద్దు ఆగు అని మమ్మల్ని ఆపుతాను. మీరు దయచేసి దాని ఉంటే క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు సార్. రైట్ హరిబాబు గారు సార్. మన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిబాబు సార్